పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 12వ అధ్యాయము భక్తి యోగము. ఈ అధ్యాయము మిగతా అన్ని అధ్యాయములలో విశదీకరించిన ఆధ్యాత్మిక మార్గముల కన్నా అనన్యమైన భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని ధృవీకరిస్తుంది. అర్జునుడు ఇలా అడిగెను, పరమాత్మ, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు లేదా నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు, ఈ రెండు రకముల వారిలో యోగములో ఎవరు గొప్ప శ్రేష్ఠులుగా నీవు పరిగణిస్తావు పరమాత్మ? శ్రీ భగవానుడు ఇలా పలికెను, నాపైనే తమ మనస్సులను లగ్నము చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసముతో భక్తిలో నిమగ్నమైన వారు నిస్సంశయముగా అత్యుత్తమ ఉన్నత స్థాయి భక్తులుగా మాత్రమే నేను పరిగణిస్తాను. కానీ నాశరహితుడు, ఆది అంతము లేకుండా ఉన్న అవ్యక్తము, సర్వవ్యాప్తి, మనస్సు మరియు బుద్ధులకు, త్రిగుణములకు అతీతుడు, నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడను అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్వాన్ని పరమాత్మగా నిర్ధారించుకొని సృష్టి మరియు జనన మరణ చక్రములను అర్థం చేసుకొని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమము కొరకు నిమగ్నమై ఉంటూ నన్ను ఆరాధించేవారు మాత్రమే ఆత్మజ్ఞానము కలవారు. అటువంటి ఆత్మజ్ఞానులు బ్రహ్మస్థాయి కలవారు. అటువంటి వారిని నన్ను నేనుగానే పరిగణిస్తాను. అటువంటి ఆత్మజ్ఞానులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము అయిన నన్ను అనంతమైన నిరాకార శాశ్వత తత్వముగా నిర్ధారించుకోవడానికి నా భక్తుడు తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురవుతాడు. వ్యక్తమును ఆరాధించటం అనేది ఈ సమస్త సృష్టికి మూలకారకుడైన నన్ను రూపమునకు మరియు శరీరమునకు మాత్రమే పరిమితం చేసిన వారికి మోక్షము లభించదు. కానీ ఆత్మజ్ఞానికి మాత్రమే అవ్యక్త స్థితిని ఆరాధించడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే అతడు పరమాత్మ జ్ఞానమును పొందిన పరిపూర్ణుడు కాబట్టి. ఎవరైతే తాము చేసే కర్మలన్నిటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యంగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ అనన్యమైన భక్తితో నా మీదే ధ్యానం చేసేవారు నా యథార్థ నిశ్చలమైన పరంధామమును గ్రహించిన ఆత్మజ్ఞానులను ఈ మృత్యు సాగరము నుండి శీఘ్రముగానే విముక్తి చేస్తాను. ఏలనన అటువంటి పరమాత్మ జ్ఞానుల అంతఃకరణ
నాయందే ఏకమై ఉంటుంది. నీ మనస్సును నా మీదే లగ్నము చేయుము. అంతేకాకుండా నీ మనస్సు మరియు బుద్ధిని నాకు అర్పించుము. ఆ తర్వాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు. ఆత్మజ్ఞానము ద్వారా పరమాత్మ యొక్క స్వస్వరూప దర్శనము పొందవలసిన పరమాత్మ యొక్క భక్తులు అభ్యసించవలసిన నియమ నిగ్రహములు ఇప్పుడు నేను నీకు విశదీకరిస్తున్నాను. మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించడానికి అభ్యాసము చేయుము. నా యొక్క కృపకు పాత్రులు కావడానికి పరమాత్మ కోసమే పనులు చేయటానికి ప్రయత్నము చేయము. ఈ విధముగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు ఆధ్యాత్మిక జ్ఞానము వైపు పయనించగలవు. కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము. యాంత్రికమైన అభ్యాసము కంటే ధ్యానము కంటే కర్మ ఫలత్యాగము మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును. నా భక్తులు సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేకుండా ఉంటారు. ధనార్జనపై మమకారాసక్తి రహితముగా ఉంటారు. అహంకారము లేకుండా సుఖ దుఃఖముల రెండింటి యందు ఒకే విధముగా ఉంటారు మరియు సర్వదా క్షమించే గుణమును కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై మనోనిగ్రహముతో దృఢ సంకల్పముతో మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి వారు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా, లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టము జరిగినా బాధపడకుండా, లాభము కొరకు ప్రాకులాడకుండా శుభ అశుభ పనులను రెంటిని త్యజిస్తారో అటువంటి వారు నా నిజమైన భక్తులు. ఇంతే కాకుండా చెడు సాంగత్యమును విడిచిపెట్టి మౌనముగా చింతన చేస్తూ తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటూ నివాస స్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో, ఎవరైతే నా యందు అనన్యమైన భక్తిభావము కలిగి ఉన్నారో అటువంటి వారిని కూడా నా భక్తులుగా పరిగణిస్తాను. ఎవరైతే ఇక్కడ తెలియజేసిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యంగా భక్తితో ఉంటారో వారు నాకు భక్తులు లేదా ఆత్మజ్ఞానులు అయి ఉంటారు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.